హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఉద్యోగ సంఘాల 7 కీలక డిమాండ్లు ఇవే అండి. సో, మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వం దాదాపు 1,19,00,000 మంది అంటే 50,00,000 మంది ఉద్యోగులు, 69,00,000 మంది పెన్షనర్లు ఆశగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘం విధి విధానాలకు టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆమోదం తెలిపింది. అయితే అంతేకాకుండా దీనికోసం ఒక త్రిసభ్య కమిటీని కూడా నియమించింది. కానీ ఈ కమిషన్ ఎప్పుడు నివేదిక ఇస్తుంది? ఎప్పుడు అమలవుతుంది? అనే అంశాలపై ఉద్యోగ సంఘాలు అనేక సందేహాలను, డిమాండ్లను లేవనెత్తుతున్నాయి. వాటి వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి. మొదటిది టైమ్‌లైన్ మరియు అమలులో జాప్యం. ప్రస్తుత అంచనాల ప్రకారం 8వ వేతన సంఘం పూర్తి ప్రక్రియ అనేది ఇలా ఉండవచ్చు. మొదటిది నివేదిక సమర్పణ. కమిషన్ తన అధ్యయాన్ని పూర్తి చేసి సిఫార్సుల నివేదికను కేంద్రానికి సమర్పించడానికి మరొక 18 నెలల సమయం పడుతుంది గరిష్టంగా. అంటే 2027 ఏప్రిల్ నాటికి నివేదిక వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ పరిశీలన, ఆ తర్వాత ఆర్థిక శాఖ అధ్యయనం, కేబినెట్ చర్చలకు మరో 6 నెలలు పట్టవచ్చు. సో, అమలు తేదీ ఈ యొక్క ప్రక్రియ అంతా కూడా పూర్తయ్యేసరికి 2027 పూర్తవుతుంది. కాబట్టి 2028 జనవరి నుండి మాత్రమే కొత్త జీతాలు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. అసలు సమస్య ఏంటి? అంటే నిబంధనల ప్రకారంగా ప్రతి 10 ఏళ్లకోసారి కొత్త పే కమిషన్ రావాలి. ఏడు ఏడవ వేతన సంఘం గడువు అనేది 2025 డిసెంబర్‌తోనే ముగుస్తుంది. న్యాయబద్ధమైన అమలు తేదీ జనవరి 1, 2026 నుంచి కొత్త కమిషన్ సిఫార్సులు అమలు కావాలి. ఆందోళన కానీ పైన చెప్పుకున్నట్టుగా ప్రక్రియ 2028 వరకు సాగితే మధ్యలో ఉండే 2 సంవత్సరాల అంటే 2026, 27 మాటేమిటి? ఈ కాలానికి సంబంధించిన ఏరియర్స్ ఇస్తారా? లేదా? అనేది స్పష్టంగా టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో లేదు. ఇక మూడోది ఉద్యోగ సంఘాల 7 ప్రధాన డిమాండ్‌లు. ఆల్ ఇండియా డిఫెన్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్, కార్పొరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మరియు భారత పెన్షనర్స్ సమాజ్ ప్రధాని మోదీకి మరియు ఆర్థిక శాఖ మంత్రికి సమర్పించినటువంటి 7 కీలక డిమాండ్‌లు ఇవే అండి. మొదటిది అమలు తేదీపై స్పష్టత. 8వ వేతన సంఘం సిఫార్సులు ఖచ్చితంగా జనవరి 1, 2026 నుండి అమలు అవుతాయని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో స్పష్టంగా పేర్కొనాలి. రెండవది నిధులు లేవు, ఖర్చు పెరుగుతున్న పదం తొలగింపు. పెన్షన్ సిస్టమ్‌లోను ఉద్దేశించి అన్‌ఫండెడ్ కాస్ట్ అనే పదాన్ని వాడటం సరికాదు. పెన్షన్ అనేది ఉద్యోగి హక్కు, భారం కాదు. ఈ పదాన్ని వెంటనే తొలగించాలి. ఇక మూడోది పాత పెన్షన్ విధానం ఓపీఎస్. 2004 తర్వాత చేరిన ఉద్యోగులందరికీ కూడా ఎన్‌పీఎస్ లేదా కొత్తగా వచ్చిన యూపీఎస్ కాకుండా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. 3 పెన్షన్ స్కీమ్స్ అయినటువంటి ఓపీఎస్, ఎన్‌పీఎస్, యూపీఎస్‌పై సమగ్ర సమీక్ష అయితే జరపాలి. నాలుగోది గ్రామీణ డాక్ సేవక్ జీడీఎస్‌కు దేశవ్యాప్తంగా ఉన్న 2.5 లక్షల మంది అంటే 2,50,000 మంది గ్రామీణ డాక్ సేవలను కూడా 8వ వేతన సంఘం పరిధిలోకి తేవాలి. మరి వారిని సివిల్ సర్వెంట్‌గా గుర్తించి సమాన ప్రయోజనాలైతే కల్పించాలి. ఐదోది మధ్యంతర భృతి. పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆకాశాన్ని అంటుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని వేతన సంఘం నివేదిక వచ్చేలోపు తక్షణం 20% మధ్యంతర భృతి ప్రకటించాలి. ఇక ఆరోది కనీస వేతనం పెంపు. ఏడవ వేతన సంఘంలో కనీస వేతనం సరిగ్గా పెంచలేదు. ఈసారి ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను గణనీయంగా పెంచి కనీస వేతనం గౌరవప్రదంగా ఉండేలాగైతే చూడాలి. ఇకపోతే ఏడోది సీనియర్ పెన్షనర్లకు ఊరట. 80 ఏళ్ళు దాటితేనే అదనపు పెన్షన్ కాకుండా 65 ఏళ్ల నుంచి ప్రతి 5 ఏళ్లకు అంటే అలా కాకుండా మనకు 65 సంవత్సరాలకోసారి, 70 సంవత్సరాలకు, 75 సంవత్సరాలకు ఈ విధంగా అదనపు పెన్షన్ పెంచేలాగా సిఫార్సులైతే చేయాలి. ఇక నాలుగోది ప్రభుత్వం ఏం చేయబోతోంది అంటే ఉద్యోగ సంఘాల డిమాండ్‌లను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా అనే ఇప్పుడు
మిలియన్ డాలర్ల ప్రశ్న అన్నమాట. ఒకవేళ ఈ డిమాండ్‌లను ముఖ్యంగా అమలు తేదీ మరియు ఐఆర్ అంగీకరిస్తే ఉద్యోగులకు భారీ ఊరట లభిస్తుంది. లేదంటే ఏడవ వేతన సంఘం మాదిరిగానే నిరాశ అనేది తప్పదు. మరి కేంద్ర క్యాబినెట్‌లో రాబోయే రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది కాబట్టి ఈ నిర్ణయం కోసమే అందరూ ఆసక్తిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.